ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో భారత్ కెనడాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్ హత్య కుట్రలో భారత ప్రధాని విదేశాంగ మంత్రులు సైతం భాగమైనట్లు అక్కడి మీడియాలో వచ్చిన కథనాలపై ప్రధాని జస్టిస్ ట్రూడో అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన సొంత ఇంటెలిజెన్స్ అధికారులను నేరస్తులుగా ఆయన అభివర్ణించారు. దురదృష్టవశాత్తు కొందరు క్రిమినల్స్ అత్యంత రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం, దాని నుంచి తప్పుడు కథనాలు ప్రచురించడం అవ్వడం చూశానని ఆయన తెలిపారు. అందుకే విదేశీ జోక్యంపై జాతీయ విచారణ జరపాలని, దీంతో అత్యంత రహస్యమైన తప్పుడు సమాచారం లీక్ అవ్వకుండా నిరోధించగలమని ట్రూడో అన్నారు. కెనడాకు చెందిన వార్తాపత్రికలో నిజ్జర్ హత్య గురించి ఓ కథనం ప్రచురితమైంది. ఈ హత్య కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ సైతం భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లుగా ఈ కథనంలో పేర్కొన్నారు. అందులో ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించడం గమనార్హం. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలోనే వార్తాపత్రికలో ప్రచురితమైన కథనాలు అవాస్తవమని కెనడా ప్రభుత్వం పేర్కొంది. భారత ప్రధాని మోదీ విదేశాంగ మంత్రులకు సంబంధం ఉన్నట్లు తాము ఎన్నడూ పేర్కొనలేదని, దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైనా ఊహాజనితమని వెల్లడించింది. ఖలిస్తానీ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతేడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. అదే టైంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హై కమిషనర్ సహా 6 దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.